టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కై పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారని, మరో 2 రోజుల్లో రూరల్ నియోజకవర్గంలో జనసేన టీడీపీ కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఇరు పార్టీల నాయకులు కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నట్లు రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, జనసేన పీఎస్సీ సభ్యుడు పంతం నానాచీలి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి నివాసంలో టీడీపీ జనసేన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, జనసేన పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలు వచ్చినా వెళ్ళకపోయినా నియోజకవర్గంలో ఎప్పుడు కూడా 24 గంటలు మేము కష్టపడటం, మాతో ఈ క్యాడర్ అంతా కష్టపడటం జరిగింది. ఇప్పుడు వరకు కూడా మేము రాత్రి మధ్యాహ్నం 3 గంటల కంటే రాత్రి 10 అయినా సరే ఒక్కళ్ళు కూడా ఇంటికి వెళ్ళేవారు కాదు. ఒక ఇల్లు ఉండిపోయింది అని చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్న సోదరిమణులు అందరూ కూడా మాకు కూడా ఉండి మాకు ఇంత గౌరవం తీసుకొచ్చారు. ఆ గౌరవం అంతా వీళ్ళందరికీ ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మేము టీడీడీ బోర్డు మెంబర్గా చేసిన 2 సంవత్సరాలు అందరికీ కూడా దర్శనం ఇప్పించడం జరిగింది. ఏదేమైనా తెలుగుదేశం మాకు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చి 3వసారి ఎమ్మెల్యే ఇచ్చి ఓడిపోవడం జరిగింది. ఆయన మీద గౌరవం తప్ప ఆయన మీద గౌరవించి పార్టీకి ఏ విధంగా చేయాలో మేమందరం కూర్చుని, మా కార్యకర్తలు మా లీడర్స్ అందరూ కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి రేపు మీటింగ్లో మేము చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మాకు ఎలాగైతే గౌరవం ఇచ్చారో అలాగే నానాజీ గారికి కూడా మీరు అందరూ గౌరవం ఇచ్చి మంచి పేరు తీసుకొస్తారని ఇక్కడున్న నియోజకవర్గ పెద్దలు సోదరిమణులు అందరూ కూడా కోరుకుంటూ, ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ మీ మీడియా అందరూ కూడా పిల్లి సత్యబాబు గారు చేయట్లేదు, అలా చేశారు మీరు చెప్పడం, మా వాళ్ళు ఆలకించడం, మేము నెప్పం చేసుకోవడం, ఇవన్నీ కూడా కరెక్టే, ఇవన్నీ కూడా అవుతాయి. ఏది ఏమన్నా అంతమంది ఏమన్నా తుడుచుకుపోయి రేపు జరగబోయే మీటింగ్లో మా కార్యకర్తలు ప్రతి వారిని కూడా ఇంటింటికి వెళ్ళి పిలుస్తాం, అందరినీ కూర్చుంటాం, అందరి సమక్షంలో చెబుతాం. ఆయన మనోభావం చెప్తారు. నాకు ఎలాగైతే 25 సంవత్సరాలు కోఆపరేట్ చేశారో మేము ఆయన కోరేది కూడా మా కార్యకర్తలను ఆ విధంగా చూడండి. ప్రజాస్వామ్యబద్ధంగా నాయకుడు ఎన్నికైన తర్వాత ఎన్నిసార్లు మంత్రి చేశాడు, ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశాడు, ఎన్ని రకాల పదవులు అనిపించాడు కాదు. ప్రజల విశ్వాసం చూరగొన్న నాయకుడిగా నిలబడతాడు. అది మీరు క్యాచ్ చేసుకోవాలని ఆయన 2 చేతులతో పెట్టుకుని అందరు ఎదుర్కొంటా ముఖిలేశాస్త్రాలతో ఆయన అడగదలుచుకున్నాం పబ్లిక్ మీటింగ్లో. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తారని కూడా మేము అనుకుంటున్నాం. తప్పనిసరిగా మా కార్యకర్తలకి ఎవరినైతే నన్ను నమ్ముకున్నారో ఇవాళ నుంచి ఆయన్ని అడుగుజాడల్లో ఖచ్చితంగా నెగ్గుతాం. తెలుగుదేశం పార్టీ అందరూ ఏమీ తేడా లేదు. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం తథ్యం. అందులో ఏ విధమైన ఇది లేదు. మా వంతు ఇక్కడగా నెగ్గించవటం మా కనీస ధర్మం. ఇస్తే ఈ 5 సంవత్సరాలు కుంటుపడిపోయిన డెవలప్మెంట్ అంతా కూడా చేయటానికి ఆయన ద్వారాగా కార్యకర్తలు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ముందుగా చెప్తున్నాం. ఇప్పుడు రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లా ఉండదు కదా, శాసనసభ వ్యవహారం ఉంటుంది. దాని గురించి ఏదైనా సలహాలు కావాలన్నా ఈ కాన్స్టిట్యూన్సీ గురించి నాకు ఈయనకన్నా గొప్పగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఏదైనా సరే ఆయన సలహా మేరకు ముందుకు వెళ్తాను. ఇంకా కార్యకర్తల విషయానికి వస్తారంటారా, జన సైనికులు వేరు, తెలుగు తమ్ముళ్ళు వేరు అని నేను ఎక్కువసానని నేను అనుకోను. ఒక మెట్టు మిమ్మల్ని పైన పెడతా, ఎందుకంటే ఒక మెట్టు మీరు పైన ఆల్రెడీ ఉన్నారు. ఎందుకంటే మీ సీనియారిటీ కానీ మీ అనుభవం కానీ మాకు చాలా అవసరం. రేపు గ్రామాల్లో అడుగు పెట్టాలన్నా, కదలాలన్నా, ముందుకు నడాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క నాయకుడు అవసరం ఎంత అవసరం అన్నది గత 4-5 రోజులుగా ఇప్పుడు ఈయన మామూలుగా వెళ్ళి అందరినీ ప్రచారంలో తిరగమని చెప్పారు, మీరు తిరుగుతూ ఉన్నారు. కానీ మీ అనుభవాలు ఎంత అవసరం అన్నది ఒక ఊరు వెళ్ళాక మాకు కూడా మా పిల్లలు, ఎందుకంటే మా పార్టీలో చాలా మంది యూత్ హ్యాండ్ టు మౌత్, ఎందుకంటే పనిలోకి వెళ్ళి వస్తారు, సాయంత్రం వస్తారు, కళ్యాణ్ గారి మీద అభిమానం వస్తారు తప్ప పూర్తి స్థాయి క్రియాశీలకంగా చేసే వ్యక్తులు కొంచెం తక్కువ. కాబట్టి అడుగడుగున మీ అవసరమే కనపడుతుంది, అడుగడుగున మీరే ముందుంటారని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం.